నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ యొక్క అమ్మాయికి హ్యాట్సప్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కానీ కాళ్ళు చేతులు రెండు కళ్ళు ఉండి కూడా చాలా మంది ఏమీ చేయలేకపోతూ ఉంటారు. కువైట్లో ఒక అమ్మాయి చూపు లేకపోయినా తనలోని ప్రతిభతో అద్భుతమైన వాక్చాతుర్యంతో వార్తలు చదువుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఫాతిమా ఆల్ సల్మాన్ అనే యువతి చూపు లేని యొక్క కువైటీ అమ్మాయి తన విశిష్టమైన ప్రజెంటేషన్ శైలితో కువైట్ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. కువైట్ అధికారిక వార్తా సంస్థ కూనాలో వార్తా నివేదికను అందిస్తూ మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు సహోద్యోగులు అందించిన ప్రోత్సాహం, మద్దతు తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని ఫాతిమా గారు గుర్తు చేసుకున్నారు. వార్తా బులెటిన్ ప్రసారమైన వెంటనే ఆమెకు ఊహించని రీతిలో అభినందనల ఫోన్ కాల్స్, మెసేజ్లు అయితే వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన ఆమెకు మరింత బాధ్యతలు పెంచింది. ఆమె వార్తలు చదివే తీరు సంగీతంలా వినసొంపుగా ఉందని చెప్పేసి పలువురు ప్రశంసించారు. కువైట్ యూనివర్సిటీలో మీడియా విభాగంలో చదువుతూ ఉన్న సమయం నుంచే ఆమెకు మీడియా రంగం పైన ఎంతో ఆసక్తి ఉండేది. కెమెరా ముందుకు రావడం అనేది ఆమె యొక్క చిన్ననాటి కళ. తీవ్రమైన శిక్షణ, నిరంతర శ్రమ తర్వాతే ఆమె తన కళను నెరవేర్చుకోగలిగారు. దృష్టిలోపం ఉన్నవారు ఉపయోగించే బ్రెయిలీ లిపి సహాయంతో ఫాతిమా గారు వార్తలను చదువుతూ ఉన్నారు. ఈమెయిల్ ద్వారా వచ్చే వార్తలను కంప్యూటర్కు అనుసంధానించే ఎలక్ట్రానిక్ బ్రెయిలీ పరికరం ద్వారా చదువుతూ ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నారు. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి శారీరక వైకల్యాన్నైనా అధిగమించి విజయం సాధించవచ్చని చెప్పేసి కువైట్ అమ్మాయి ఫాతిమా గారైతే నిరూపిస్తూ ఉన్నారు. నిజంగా ఆమెకైతే హ్యాట్సప్ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చూపు ఉన్నా సరే కానీ కొంతమంది చాలా మంది చదవలేరు, చేయలేరు అనమాట. చూపు లేకపోయినా కువైట్ ప్రజలకు వార్తలు అందిస్తూ ఉన్న ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.